తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్‌కి గాని, వార్డు మెంబర్‌కి గాని మీరు పోటీ చేయాలి అనుకుంటే, మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్, ఏ జిరాక్స్‌లు రెడీగా ఉండాలి అనంటే, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలుండాలి, అఫిడవిట్ లెటర్ ఉండాలి, ఓటర్ ఐడీ జిరాక్స్ ఉండాలి. అంటే ఓటర్ కార్డ్ ఉంటుంది గదా! దాని యొక్క జిరాక్స్ ఉండాలి, ఎన్ఓసి లెటర్ ఉండాలి, ఎలక్షన్ డిక్లరేషన్ ఉండాలి, నామినేషన్ పత్రం ఉండాలి. కొత్త బ్యాంక్ ఖాతానిచ్చారు గానీ, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. కొత్తగా ఖాతా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సు, క్యాస్ట్ జిరాక్సు, డిపాజిట్ రసీదు అయితే ఉండాలి. ఇదే విధంగా సెక్రటరీ ఎన్ఓసి కూడా ఇస్తారు, నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఉండి 2 సాక్షులు వారి యొక్క పూర్తి వివరాలు గ్రామ పంచాయతీలో నామినేషన్ చేయవచ్చు. సర్పంచ్‌కి పోటీ చేసే ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు, వార్డు మెంబర్‌కి పోటీ చేసే వాళ్ళు 500 రూపాయలు అయితే ఖచ్చితంగా మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. 3 పిల్లలకు సంబంధం అయితే లేదు. ఎంతమంది పిల్లలున్నా సర్పంచ్‌కి గాని, వార్డు మెంబర్‌కి గాని పోటీ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా సర్పంచ్‌కి గాని, వార్డు మెంబర్‌కి పోటీ చేసే వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి విషయాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే వీడియో గనక లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.